రెబెల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'రాజాసాబ్' సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది. 2025 ఏప్రిల్‌లో రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తోంది. ప్రభాస్, 'రాజాసాబ్' సినిమాల్లో ఇది ఉంది, అది లేదు అన్నట్లుగా కాకుండా అన్ని అంశాలు ఫుల్‌ఫిల్ చేస్తున్నారట మారుతి. అందుకే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారని ఓకే చేశారని తెలిసింది. ఆల్రెడీ ప్రభాస్‌తో నయనతార హీరోయిన్‌గా నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ జోడీ కలిసి ఒక సాంగ్ చేయనున్నారు. ప్రభాస్, నయనతార కలిసి సాంగ్ చేస్తే రచ్చ కన్ఫర్మ్ అన్నట్టే. ఇక అయితే ప్రభాస్ కోసం నయనతార ఒప్పుకుంటుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. సినిమాకి ఈక్వల్ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న 'రాజాసాబ్' సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలను తగ్గకుండా ఉండేలా చూస్తున్నారు. 'కల్కి' తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా 'రాజాసాబ్'. ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మరి సినిమాలో నయన్ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుంది? దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నది చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా కోసం మారుతి ఒక రేంజ్‌లో ప్లాన్‌లో ఉన్నారని అర్థమవుతోంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ కాలు బెణికింది. దీంతో ప్రభాస్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచనలు ఇచ్చారు. షూటింగ్‌లో తన కాలికి స్వల్ప గాయాలు అయినట్లు స్వయంగా ప్రభాస్ వెల్లడించారు. దాని కారణంగా జపాన్ పర్యటన రద్దు అయినట్లుగా కల్కి టీమ్ తెలిపింది. జనవరి 3వ తేదీన జపాన్‌లో విడుదల కానున్న 'కల్కి 2898 ఏడీ' ప్రీమియర్ షోకి హాజరు కాలేకపోతున్నారని స్పష్టం చేశారు. జపాన్‌లో ఉన్న అభిమానులను క్షమించమంటూ ప్రభాస్ కోరారు. తనపై చూపుతున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో ప్రభాస్ వారి కోసం రేపు ప్రత్యేకంగా వీడియో వైబ్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. జపాన్‌లోని అభిమానులను ఎప్పటి నుంచో కలవాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ షూటింగ్‌లో ఆయన కాలికి తగిలిన గాయం వల్ల కాలు కదలలేకపోతున్నారని అంటున్నారు. అయితే ఈ గాయం వారం రోజుల క్రితం జరిగినట్లు తెలిసింది. గాయం నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఆయన జపాన్ పర్యటన రద్దు అవ్వడంతో అక్కడి అభిమానులు నిరాశపడుతున్నారు. ఇక స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజాసాబ్' అనే తెలుగు రొమాంటిక్ హర్రర్ సినిమా 2025లో విడుదల కానుంది. షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే 'రాజాసాబ్' షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటారు. ఈ సినిమాకి మారుతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద డీజీ విశ్వప్రసాద్, వివేక కూచిభుట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిషి కుమార్, మాళవిక మోహన్ కథానాయకులుగా నటిస్తున్నారు. కొత్త ఏడాది కానుకగా జనవరి మొదటి వారంలో ఈ పాటను విడుదల చేయనున్నారని తెలిసింది.